ఏపీ ఈసెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే మనకు 23rd ఏప్రిల్ అంటే ఈ మంత్ ఈసెట్ ఎగ్జామ్ అనేది జరగబోతుంది కదా. ఇంకా కొన్ని డేసే ఉంది. సో ప్రీవియస్ ఇయర్గా ఎలా అడిగారు క్వశ్చన్స్ అవన్నీ ఒక దగ్గర, అంటే టాపిక్ వైజ్ మ్యాట్రిక్స్ రిలేటెడ్ ఆల్ క్వశ్చన్స్ ఒక దగ్గర, పార్షియల్ ఫ్రాక్షన్స్ క్వశ్చన్స్ ఒక దగ్గర అలా గ్యాదర్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మీరైతే ఇక్కడ నేను క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తుంటాను. మీరు మిమ్మల్ని టెస్ట్ చేసుకోవడానికి మీరైతే సాల్వ్ చేసి ఆన్సర్స్ కింద కామెంట్స్లో పెట్టండి. నేనైతే ఆన్సర్స్ నెక్స్ట్ డే పోస్ట్ చేస్తాను. ఓకేనా? మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనము మ్యాథ్స్ నుంచి మ్యాట్రిక్స్ రిలేటెడ్ టాపిక్స్ నుంచి ప్రీవియస్ ఇయర్స్లలో ఎలా అడిగారు, ఏ మోడల్లో అడిగారు అనేవి చూద్దాము. నేనైతే క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే సాల్వ్ చేసి కింద కామెంట్స్లో అయితే ఆన్సర్స్ పెట్టాలి. ఓకేనా? మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకునే టైం ఇది. ఇక్కడ చూడండి, మనకు ద మ్యాట్రిక్స్ ఏ, మనకైతే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని అడుగుతున్నాడు. మ్యాట్రిక్స్ అనేది ఇన్వర్టబులా, లేదంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది సింగులరా, లేదంటే డయాగ్నల్ మ్యాట్రిక్సా, లేదంటే సిమెట్రిక్ మ్యాట్రిక్సా? కరెక్ట్ ఆప్షన్ ఏంటో మీరైతే చూస్ చేసి ఆప్షన్స్ పెట్టండి. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు మనకు ఏబిసిడి ఇచ్చాడు. ఈ మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ 5 అంట. డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ 2a, అంటే ఏకి డిటర్మినెంట్ 5a, 2aకి డిటర్మినెంట్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు ఒక మ్యాట్రిక్స్ ఏ ఉంది, దాని యొక్క ఆర్డర్ 3/3. నెక్స్ట్ మనకి ఏఎక్స్ ఈక్వల్స్ టు బి అంటే హ్యాస్ యూనిక్ సొల్యూషన్ విచ్ కెన్ బి కన్క్లూడెడ్ అబౌట్ ద డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఏ ఇచ్చిన కండిషన్ నుంచి మనము ఏం కన్క్లూడ్ చేస్తాము అనేది అడుగుతున్నారు. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈస్ జీరోనా, లేదంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈస్ నాన్ జీరోనా, లేదంటే మస్ట్ బి ఓన్లీ 1నా, లేకపోతే డిటర్మినెంట్ అనేది నెగిటివ్నా? ఆప్షన్ ఏమవుతుందో కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ మనకు ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దాని యొక్క ఇన్వర్స్ కూడా ఇచ్చాడు. ఈ ఏ మ్యాట్రిక్స్లో ఎక్స్ అనేది ఫైండ్ అవుట్, అంటే అన్నోన్ వాల్యూగా ఇచ్చాడు. మనమైతే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. -2నా, 1నా, లేదంటే 1.5 -0.5 సాల్వ్ చేసి పెట్టండి. అండ్ మీకు ఇక్కడ ఏ క్వశ్చన్ అయినా డౌట్ ఉంటే మీరైతే కమెంట్స్లో పెడితే నేనైతే అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అదైతే నేను నెక్స్ట్ వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ వీడియో స్టార్టింగ్లో డౌట్స్ సెషన్ లాగా ఫస్ట్ ఒక 5 minutes అనేది ఉంటుంది. అందులో ఏదైనా డౌట్స్ అడిగితే అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? మనకు ఇక్కడ ఏ ఒక మ్యాట్రిక్స్, బి ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. బి ట్రాన్స్పోజ్ అడుగుతున్నాడు. సో మీరైతే సాల్వ్ చేసి పెట్టండి. ఆప్షన్ ఏనా, లేదంటే బీనా, లేదంటే వీడియో పాజ్ చేసి సాల్వ్ చేయండి. మనకు ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఇఫ్ ఏ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ప్లస్ బిఏ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మనకు ఏ వస్తే దెన్ బి టు ద పవర్ 4 అంటే 4 times ఏమవుతుంది వాల్యూ అని అడుగుతున్నాడు. ఓకేనా? అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇక్కడ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదంటే మీరు ఆల్రెడీ ఇప్పటికే అన్ని ప్రాక్టీస్ చేసి పెట్టుకోండాలి. ఇప్పుడు జస్ట్ మీరు రివిజన్ చేసుకోవాలి, అంటే మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకున్నట్లు ప్రాక్టీస్ బిట్స్ చేస్తూ, అందుకే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ ఏ ఇచ్చాడు, ఏ ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దెన్ మనకు ఏ ఇన్వర్స్ ఏమవుతుందని అడుగుతున్నాడు. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. దెన్ మనకు ఎక్స్ వైజెడ్ వాల్యూస్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి దీని నుంచి మనకు. దెన్ వైజెడ్ బై ఎక్స్ ఏమవుతుందని అడుగుతున్నాడు. ఎక్స్ వై జెడ్ ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. దాని తర్వాత
ఈ కండిషన్ ఇచ్చిన కండిషన్ yz/x ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఏబి అనేవి స్క్వేర్ మ్యాట్రిసెస్ అంట ఆఫ్ ఆర్డర్ 3 విత్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ 2 అంట, బికి డిటర్మినెంట్ -4 అంట. దెన్ 2ab డిటర్మినెంట్ ఏమవుతుందని అడుగుతున్నాడు. ఆన్సర్ -64. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, మనకు ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, సి అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఈ అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దెన్ ఎఫ్ అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఇందులో నాన్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ హ్యావింగ్ ర్యాంక్ 2, ఈ కండిషన్ మ్యాచ్ అయ్యే మ్యాట్రిక్స్ ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, ఏ అండ్ బి 2 మ్యాట్రిసెస్ ఇచ్చాడు, వేర్ W is the complex cube root of unity. ఇది మీకు తెలుసు కదా. నెక్స్ట్ CD అని 2 మ్యాట్రిసెస్ ఇచ్చాడు. ఈ మ్యాట్రిసెస్లో ఏ దానికి ర్యాంక్ 1 ఉంది అని అడుగుతున్నాడు. సో సాల్వ్ చేయండి. రియల్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంట, ఇది ఏమవుతుందని అడుగుతున్నాడు. ప్లస్ డిటర్మినెంట్ అంటే మనకి ఇలా ఉంటాయి కదా మ్యాట్రిక్స్లో, A11, A12, A13 అండ్ A21, A22 ఇట్లా డయాగ్నల్ది ఏమవుతుందని అడుగుతున్నాడు. అండ్ అలానే డిటర్మినెంట్ ఏమవుతుందని అడుగుతున్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అలానే బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు. మనల్ని 2a + 3bని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, బి మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అలానే మనకు ఏబి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. ఇఫ్ 2 rows or 2 columns of a determinant are identical, then the value of determinant is. నెక్స్ట్ మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దీనికి అడ్జాయింట్ ఏమవుతుందని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకు ఇఫ్ ద ట్రేసెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ 20 అంటే ఏబి మ్యాట్రిసెస్కి ట్రేస్ వచ్చేసి 20 అండ్ -8 అంట. దెన్ ఏ + బికి ఏమవుతుంది ట్రేస్ అని అడుగుతున్నారు. నెక్స్ట్ మనకు ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, అండ్ ఈ ఏ మ్యాట్రిక్స్ అనేది అండ్ ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అంట. దెన్ ఎక్స్ ఏమవుతుందని అడుగుతున్నాడు. నెక్స్ట్ మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. నెక్స్ట్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దెన్ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ అంటే అడ్జాయింట్ ఏకి అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఆ అడ్జాయింట్కి డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ ఏ బి ఆర్ 2 matrices అండ్ ఏబి ఈక్వల్స్ టు బి, బిఏ ఈక్వల్స్ టు ఏ, దెన్ A² + B² ఏమవుతుందని అడుగుతున్నాడు. ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, నెక్స్ట్ దాని యొక్క అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయమని అడిగాడు. దీనికి ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరైతే సాల్వ్ చేసి క్రాస్ చెక్ చేసుకోండి, నేనైతే ఆన్సర్స్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ. ఇఫ్ ఏ ఈస్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ 3, దెన్ అడ్జాయింట్ ఏ ఇంటూ ఏ ఏమవుతుందని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఏ, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఏ మ్యాట్రిక్స్కి ఇన్వర్స్ ఏమవుతుందని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మీరైతే సాల్వ్ చేసి క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఈ మ్యాట్రిక్స్ అనేది సింగులర్ మ్యాట్రిక్స్ అంట. దెన్ మనకు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ ఇక్కడ ఇఫ్ ఏ ఈక్వల్స్ టు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దెన్ A² - 5A + 7I ఏమవుతుందని అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ 3. మీరు సాల్వ్ చేసి క్రాస్ చెక్ చేసుకోండి.